సాయి చంద్కు వచ్చినాయి అవకాశాలు చాలా వచ్చినాయి, నేషనల్ పార్టీల నుంచి వచ్చినాయి, అన్ని పార్టీల నుంచి వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీలో సరైన గుర్తింపు రాలేదు, రావడానికి చాలా సమయం పట్టింది అని కూడా స్వయంగా అన్న చెప్పిన మాటలలోనే వింటా ఉంటాం. వ్యక్తిగతంగా కంటే సమిష్టి ప్రయోజనము, తెలంగాణ ప్రజల ప్రయోజనం అనేది ముఖ్యం అనుకుంటుండే సాయి. వ్యక్తిగతంగా ఈరోజు నేను నా స్వార్థం చూసుకోవచ్చు, అవతల వేరే పార్టీకో లేకుంటే వేరే వ్యక్తులకో నేను మద్దతు ఇవ్వచ్చు, కానీ ఈ తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారిని మించిన నాయకుడు లేడు అనేవారు సాయి. కాబట్టి అటువంటి నాయకుడి దగ్గర నేను పనిచేస్తే సమాజంలో తెలంగాణ ప్రజలకు పనిచేసినట్టు కదా, తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు పనిచేసినట్టు కదా, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసినట్టు కదా. ఈరోజు నా వ్యక్తిగతంగా చూసుకోవడం ఎందుకు అనేవాళ్ళు. ఆ వ్యక్తిగతంగా ఏ రోజు సాయం ఉన్నప్పుడు మీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేదంటే వ్యక్తిగత అవసరాలు చాలా అద్భుతంగా ఉండేవి, అవసరానికి నిమిత్తం మీ వ్యక్తిగత జీవితం బాగుండేది కదా. సాయి అన్న గారి లేని లోటు అంటే ఇప్పుడు వ్యక్తిగత వ్యాపారాలలో కావచ్చు, విషయాలలో ఎట్లా దీన్ని నెమరు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు రజనీ గారు అన్న? కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, ఎందుకంటే అంతవరకు మనిషి ఒక వ్యక్తి ఉండి అందులో మెన్ ఉండి అన్ని బాధ్యతల మీద వేసుకొని చేయడం వేరు, ఒక ఉమెన్ బ్రతికే లేదనుకునే పరిస్థితుల్లో బయటకు వచ్చి తనది కాని ఫీల్డ్లో వచ్చి కొట్లాడడం వేరు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. మెల్లిమెల్లిగా గెటాన్ అవుతున్నాను నేను, అన్ని రకాల డైజెస్ట్ చేసుకోలేను, బట్ కొద్దిగా నా వంతు ప్రయత్నం చేస్తున్నా. రాజకీయం అనేది చాలా టఫ్ ఫీల్డ్, సమీకరణాలు మారుతుంటాయి, ఒక్కొక్కసారి పాలిటిక్స్ లో రావాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా నాకు నమ్మకం ఉంది. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా నాకు సపోర్ట్ ఇస్తూ ధైర్యంగా ఇస్తూ నువ్వు నిలబడతావు. ప్రతి ఒక్కరు కేసీఆర్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు. ఉందా మీకు ఏదైతే డే 1 నుంచి ఉన్న ప్రాధాన్యత ఇప్పటికి కూడా అట్లనే ఉందా, లేదంటే కొంతవరకు ఏమన్నా పక్కకు పెట్టడం లాంటిది, చూసి చూడనట్టు ఉండడం లాంటి ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయా మీ దగ్గరికి? అట్లేం లేదండి, ఖచ్చితంగా నువ్వు నిలబెడతాము అన్నట్టుగానే పార్టీ శ్రేణులు అందరూ ఉన్నారు. కేసీఆర్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరు నన్ను ఫ్యామిలీ లాగానే చూస్తారు, ఒక కుటుంబం లాగా. పార్టీలో ఈ రోజు కాకపోయినా రేపైనా అంతదిగా కొట్లాడుతున్నందుకు లేదు, సాయి చంద్ చేసిన దానికి ప్రతి దానికి మేమందరం అండగా ఉన్నాం కదా అనే భరోసా మాత్రం ఉంది. సో ఇందాక మీరు మాట్లాడుతూ సాయన్న ఆశయం కోసమే నేను పనిచేస్తున్నా, అల్టిమేట్ గా ఆయన ఆశయమే నా అంతిమ లక్ష్యం అన్నారు కదా, ఏంటి సాయన్న ఆశయం ఏంది అక్క? ఒకటి సాయి, నేను ఇంతకు ముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా, సరే పదే మళ్ళీ చెప్తున్నా అనుకున్నా కూడా వచ్చిన బ్యాక్గ్రౌండ్ చాలా కష్టపడి వచ్చింది. రాజకీయ రంగంలో ఇంకా కష్టం, చాలా వెనకబాటుతనానికి గురయ్యే వర్గాల నుంచి వచ్చింది. వాళ్లకు సపోర్ట్ చాలా తక్కువ దొరుకుతుంది, ఆర్థికంగా సపోర్ట్ లేదు. ఒక రకంగా చేసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లా చాలా వెనకబాటుతనము, ఎటువంటి తక్కువ భూమి, ఎంత 1 ఎకరా భూమి ఉన్న కుటుంబం నుంచి వచ్చి, చాలా ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చి, మాలాగా కష్టపడి నా వాళ్ళు కావచ్చు, ఇటువంటి వర్గాల నుంచి వచ్చిన ప్రజలు, బ్యాక్ సపోర్ట్ లేని నుంచి వచ్చిన వాళ్ళు, స్టూడెంట్ ఉద్యమాల నుంచి, తెలంగాణ ఉద్యమం నుంచి రాజకీయ రంగంగా అడుగుపెట్టిన నేను ఒక సపోర్ట్గా నేను నిలబడితే, ముఖ్యంగా ఏదైతే అంబేద్కర్ గారు చెప్పినట్టు చట్టసభలో నేనైతే ఉంటే నేను ఎంత జెన్యున్గా పనిచేయగలుగుతానో, నాలాగా కష్టపడి వచ్చిన వాళ్ళకు నేను ఏ రకంగా సపోర్ట్ ఇవ్వగలుగుతానో, నేను ఒక కళాకారుడిగా ఎంత ప్రూవ్ చేసుకున్నాను, ఒక ఉద్యమకారుడిగా ఎంత ప్రూవ్ చేసుకున్నాను, ఒక రాజకీయ నాయకుడిగా కూడా నాదైన ముద్ర వేసుకొని నేను అంతే ప్రూవ్ చేసుకోవాలి, అంతే అదిగా పని చేయాలి. ఫస్ట్ పని చేయడానికి మాకున్న విశ్వసనీయ సమాచారం, మీరు ఆల్రెడీ ఒక నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు, ఆ నియోజకవర్గ సమస్యల దిశగా ముందుకెళ్తా ఉన్నారు అని కూడా మేము వింటా ఉన్నాం. ఎంతవరకు వాస్తవం మేడం? వాస్తవమే, ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో, ఎందుకంటే సొంత జిల్లాలో, నేను పుట్టింది కూడా అక్కడే, సాయి మా అత్తగారు ఊరు అక్కడే, కాబట్టి నేను పుట్టింది జడ్చెల్ల. రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా అమరచింత మా అత్తగారు ఊరు మక్తల్ నియోజకవర్గం వస్తుంది, నేను పుట్టింది జడ్చెల్ల నియోజకవర్గం. ఇప్పుడు ఓవరాల్గా అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వైజ్గా ప్రతి ఒక్క నియోజకవర్గంలో అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, నన్ను ఒక సిస్టర్ లాగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి పిలుస్తుంటారు, వెళ్తుంటా, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటా. మెయిన్ గా నేను మక్తల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నాదైన కార్యక్రమాలు చిన్నగా, పెద్ద ఎత్తున అని కాదు, నాదైన
అది అంటే మక్తల్ నియోజకవర్గ ప్రజలకు రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉన్నాయంటారా మీ ఆధ్వర్యంలో? ఇప్పుడు నిన్ననే ఒకటి చూశానండి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద రుణమాఫీ కాలేదని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు ఒక చిన్న మీటింగ్ పెడితే తిరగబడ్డారని చూస్తాం. మాకు అటు పాలమూరు జిల్లాల్లో చాలా వరకు ఇంకా వెనుకబాటుతనానికి గురైన ఏరియాలు ఏమన్నా ఉన్నాయంటే ఏటవతల అంటారు, దాదాపు కొంత గద్వాలు, మక్తలు, అలంపూర్ ఈ ఏరియాలన్నీ కొంచెం వెనుకబాటుతనానికి గురైన. షాద్ నగర్, జడ్చెల్ల, లేదు నాగర్ కర్నూలు ఇవంతా ఒక రకంగా ఉంటది, అక్కడ ఒక రకంగా ఉంటది. అక్కడ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి, పరిస్థితులు అభివృద్ధి భిన్నంగానే ఉంది, సంక్షేమము భిన్నంగానే అందింది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఎందుకు అక్క మీరు చెప్తున్న మీరైతే చెప్తాను ఆ ప్రాంతాలను అభివృద్ధికి ఎందుకు దూరం అయింది అని అంటే అక్కడ ఆ స్థాయి వరకు ఎందుకు ప్రభుత్వాలు చేరవేయడంలో విఫలమైంది? అంటే ఇంతకు ముందుతో తెలంగాణ రాక ముందుతో పోలిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి హయాంలో మెరుగుపడ్డది. కానీ తెలంగాణ రాక ముందుకు వెనకబాటుతనం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటది కదా, అది చాలా ఇంకా డౌన్ కు ఉండేసరికి దాన్ని ముందుకు తీసుకురావడంలో దీంట్లోకి ఈక్వల్ కాలేకపోయింది. కానీ అక్క ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను చూస్తే ఒక సామాన్య సర్పంచ్ గా నిలబడే వ్యక్తి లక్షలలో వ్యవధిలో ఖర్చు పెట్టే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. రాబోయే రోజులు మీరు ఎమ్మెల్యే నిలబడతా అంటున్నారు కాబట్టి, సరే మీరు చెప్పిన ఈక్వేషన్ ప్రకారం చూస్తే అది కోట్లతో ముడిపడిన పరిస్థితులు కదా, దాన్ని ఎట్లా మీరు అధిగమిస్తారు? దీనికి సంబంధించిన ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అన్నట్టు? ఒకటి ఆర్థికంగా నిజంగానే మేము అందరు ఆశించిన మేరకు లేకపోయి ఉండొచ్చు, కానీ నేను ప్రజాబలం ఉందనుకుంటున్నాను. ఈరోజు అందరూ ఆర్థికంగా ఉన్న వాళ్ళే రాజకీయ నాయకులు కావాలంటే డబ్బున్న వాళ్ళే గెలవాలి. డబ్బుతో సంబంధం లేకుండా కూడా గెలిచే వాళ్ళు ఉన్నారు. అంటే పాత్ర కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, మరి 100 కోట్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ప్రజల మెప్పు ఇంపార్టెంట్, డబ్బే ప్రమాణికం కాదు. అట్లని డబ్బు లేకుండా ఉంటది అని కూడా కాదు, పర్సంటేజ్లో తేడాలు ఉండొచ్చు. కాబట్టి అక్కడ ప్రజలు కావచ్చు, లేదు సాయి మీద ఉన్న అభిమానము, పార్టీ శ్రేణులు, కేసీఆర్ గారి అండ, ఇవన్నీ నన్ను నిలబెడతాయని నేను అనుకుంటున్నాను. ఏంటి మేడం మీకు కేసీఆర్ గారిలో అత్యంత స్ఫూర్తినిచ్చే అంశం ఏంది? అంటే వ్యక్తిగతంగా మీరు సాయన్నతోటి కలిసిన పరిస్థితులు కాకుండా డైరెక్ట్గా మీరు ఇంటరాక్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా, కేసీఆర్ గారి నుంచి మీరు ఏం రిసీవ్ చేసుకున్నారు అని అంటే? ఒక నాయకుడికి అత్యద్భుతమైన హ్యూమానిటీ యాడ్ అయితే ఎంత బాగా పరిపాలించగలరో, ఎంత బాగా విజన్ ఉన్న నాయకుడికి ఒక హ్యూమానిటీ చాలా గొప్ప మానవీయత ఉంటది కేసీఆర్ గారికి. నిజంగా చెప్తున్నా, ఈ రోజు అంతమంది పేదవాళ్ళు మా ఇల్లులు అదైపోయినాయి, మా బ్రతుకులు అదైపోయినాయి, మా జీవితాలు ఇదైపోయినాయి, కేసీఆర్ గారు ఉంటే ఆ పరిస్థితి ఉండదు. కేసీఆర్ గారు ఉంటే రైతులకు ఆ పరిస్థితి ఉండకపోయేది. కేసీఆర్ గారు ఉంటే ఈరోజు గురుకులాల్లో పిల్లలు అట్లా వచ్చి బయట ఇబ్బందులు పడి వాళ్ళ అవస్థ. కేసీఆర్ గారిని వద్దనుకున్న ప్రజలే వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు వాస్తవం. ఈరోజు ఏ నాయకుడికి కూడా ఇబ్బంది లేదు, లేదా ఏ లీడర్ కూడా ఇబ్బంది లేదు, ప్రజలు అల్టిమేట్ గా ప్రజలే సఫర్ అవుతా ఉన్నారు. దీన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా మీరు? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. నేను కాదు, మీరు ఇది 10 నెలల కాలమే, ఇంకా ఉంది భవిష్యత్తు, ఇంకా చాలా చూస్తాం మనం, ఇంకా ప్రజలు తిరగబడతారు. అభివృద్ధి చూస్తారా లేదంటే ఇబ్బందులు చూస్తారా? కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడే ప్రజలను మనం చూస్తాం. ఎందుకంటున్నంటే ఈరోజు మొన్న నేను ఒక విలేజ్ కి ఒక కార్యక్రమానికి వెళ్ళాను. అంటే చిన్న వాళ్ళు పర్సనల్గా ఇన్విటేషన్ పిలిస్తే వెళ్ళాను. వెళ్తే ఆ ఊరోళ్ళందరూ వచ్చి వాళ్ళే చెప్తున్నారు, మేడం రుణమాఫీ కాలేదు, అక్క అంటున్నారు, వదిన అనే వాళ్ళు అంటున్నారు, రుణమాఫీ కాలేదు, మా పరిస్థితి ఇట్లుంది, మా పరిస్థితి ఇట్లుంది అని. ఈ రోజు ఆ ఊరి వరకే వెళ్ళిర్రు వాళ్ళు. రేపు అందరూ సెల్ఫీలు తీసుకొని బయటకు వద్దామంటున్నారు. ఈరోజు రైతులందరూ బయటికి రావాలని ఎవ్వరు స్టేట్మెంట్ ఇవ్వలేదండి. వాళ్ళంతకు వాళ్ళు రుణమాఫీ కావాలి సెల్ఫీలు తీసుకొని మరి సెల్ఫీ వీడియోలు పెట్టుకొని బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఎవరు డైరెక్షన్ ఇచ్చారు? చెప్పిన తర్వాత నా వ్యక్తిగతంగా నాకు గుర్తొచ్చింది, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఏదైతే ఒక విలేజ్లో గెలిచిన ఎమ్మెల్యే ఇంకో కాన్స్టిట్యున్సీకి పోతే గుర్తుపట్టని పరిస్థితులలో రజనీ సాయిచంద్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క మూల గ్రామంలోకి వెళ్ళినా, ఏ ఒక్క మండలంలోకి వెళ్ళినా, జిల్లాకి వెళ్ళినా వందలాదిగా స్వతహాగా ప్రజలు వచ్చి మీ పక్కన నిలబడుతుంటారు, మీతో మాట్లాడుతుంటారు కదా. ఇంత పెద్ద ఆస్తిని సంపాదించి వెళ్ళిపోయిన సాయన్నని, అంటే ఆ పరిస్థితులు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అసలు? సాయి ఉంటే చాలా బాగుంటుండే. సాయిని అందరూ సరే ఉద్యమం టైము తర్వాత ఒక నాయకుడిగా చూస్తే మరో సాయిని చూసేవాళ్ళు, మరో సాయి చంద్ని చూసేవాళ్ళు. ఇంకోటి సాయి చంద్కి ఎట్లా అంటే ఎంతసేపు నేను ఆడపోయినా లేదు ప్రభుత్వంలో పనిచేసిన ఇది ప్రజలలో ఉంటుండే.
పబ్లిక్లో ఉంటాడు. ప్రతి ఒక్క ఊర్లో సాయికి తెలియని పొజిషన్లో ఉన్న అపోజిషన్లో ఉన్న నాయకుడు ఉండడు, యూత్ లీడర్ ఉండడు. అంతేకాదు సాధారణ మహిళలు ఒక ఎల్లం ఉంటుంది, ఒక ఈశ్వరం ఉంటుంది, ఒక ఎల్లం ఉంటుంది, ఒక లక్ష్మం ఉంటుంది, సాయికి తెలిసి ఉంటుంది. వాళ్ళకి 2 ఎకరాల భూమి ఉన్నదన్న సంగతి సాయికి తెలిసి ఉంటుంది. వాళ్ళకి జస్ట్ ఒక అన్ని విషయాల పట్ల ముఖ్యంగా సాయి ఆ ఏరియాకి వెళ్ళిండంటే ఆ ఏరియాలో ప్రతి ఒక్క కుల సంఘం నాయకుడు కావచ్చు, పనిచేసే లీడర్లు చిన్న స్థాయిలో అందులో గుర్తింపు పొందని కార్యకర్త కూడా నువ్వు ఉద్యమ సమయం నుంచి ఒక 10 ఏళ్ళకి పనిచేసినావు కదా బిడ్డ, ఇప్పుడు కనబడుతున్నావు అని మాట్లాడతాడు, తమ్మి అని మాట్లాడతాడు. అంత అంటే సాయిని వాళ్ళు అట్లా ఓన్ చేసుకున్నారు, సాయి వాళ్ళని అట్లా ఓన్ చేసుకుండు. పబ్లిక్ లో ఉన్న లీడర్ నాకు అనిపిస్తుంది ఎప్పటికీ సాయి ఉంటే వేరేలాగా ఉండేది, సాయి రాజకీయంలో ఉంటే వేరేలాగా ఉండేది, అపోజిషన్ లో ఉంటే వేరే. మీరు చెప్తున్నట్టు సాయన్నని ఈ రకంగా ఆదరించడం అనేది ట్రెమెండస్ అండ్ అల్టిమేట్, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ సాయన్న లేని తర్వాత కూడా మిమ్మల్ని కూడా అదే రకంగా ఆదరిస్తున్నారు అని అంటే ఆయన గొప్పతనం ఏందనేది అక్కడే తెలిసిపోతుంది మనకు. ఒకటి. రెండవది, ఎవ్వరూ మమ్మల్ని సపరేట్గా ఫీల్ అవుతలేరు, వాళ్ళ సొంత కుటుంబం లాగానే భావిస్తారు. మేము ఈ రోజు వరకు నేను కూడా ఎక్కడికి వెళ్ళినా ఏదున్నా ప్రతి ఒక్కరితో నాకున్న పరిచయాలు కుటుంబ పరిచయాలుగానే ఉన్నాయి, రాజకీయ పరిచయాల కంటే కుటుంబ పరిచయాలుగానే ఉన్నాయి. వాళ్ళు నన్ను అట్లే చూస్తున్నారు, నేను వాళ్ళని అట్లే చూస్తున్నా, సొంత ఇంటి ఆడబిడ్డలాగానే చూస్తున్నారు.